గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే జూలై 7th బ్యాచ్కి ఇది సెకండ్ క్లాస్ అండి. ఈ సెకండ్ క్లాస్లో కూడా 27 నక్షత్రాల కాన్సెప్ట్ తీసుకొని మళ్ళొక్కసారి క్లియర్గా చెప్తానండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్లాస్లోకి వెళ్ళటానికి ముందు నేను ప్రతిరోజు 2 రూల్స్ మన ఎన్ఎస్ ఆస్ట్రాలజీ ఇన్స్టిట్యూట్ దాంట్లో ఇస్తున్నానండి. అందులోంచి నేను ఒక రూల్ ఎలా చూడాలనే కాన్సెప్ట్తో చెప్తాను. యాక్చువల్గా ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ మెథడే. ఎందుకంటే మీకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ కలిగించడానికి ఈ టిప్పు చెప్తున్నాను. చూడండి. ఇగో ఇక్కడ మనది ఎన్ఎస్ ఆస్ట్రాలజీ ఇన్స్టిట్యూట్ ఫేస్బుక్ అండి ఇది. ఇక్కడ ఈ రోజైతే నేను ఒక పోస్ట్ పెట్టాను. ఇక చూడండి, ఇక్కడ ఏం పెట్టానంటే ఒక్కసారి ఇగో క్యాన్సర్ లగ్నం అంటే కర్కాటక లగ్నం అండి. ఈ కర్కాటక లగ్నానికి శుక్రగ్రహము 7వ స్థానానికి వివాహము, 7వ స్థానము వివాహము, 8వ స్థానము మాంగళ్యం. ఇక్కడ ఏమిచ్చా నేను, కర్కాటక లగ్నానికి శుక్రగ్రహము 7వ స్థానంలో ఉంటే లైఫ్ పార్ట్నర్ మంచివాడు, క్లియర్. అలాగే ధన సంపాదన కూడా చాలా బాగుంటుంది. లగ్నాధిపతి బలంగా ఉంటే ఈ ఫలితాలు ఇంకా బాగుంటాయి. ఒకవేళ లగ్నాధిపతి బలహీనంగా ఉంటే ఈ ఫలితాలు మైనస్గా ఉంటాయి. అలాగే శుక్రగ్రహం 8వ స్థానంలో స్థితి అయితే తండ్రి సంపాదించిన ఆస్తుల విషయంలో ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి, అంటే నెగటివ్గా ఉంటాయి. అలాగే అనవసరపు ఖర్చులు కూడా వస్తాయి. ఇక్కడ ఏమిచ్చాను, గమనిక అని ఇచ్చాను చూడండి. ఈ రూలు నక్షత్ర పద్ధతిలో చూడాలి, అప్పుడే ఈ రూల్ 100% వర్తిస్తుంది. మామూలుగా డైరెక్ట్గా అంటే రాశి చక్రంలో చాలామంది, మన ఇండియాలో చాలామంది వేదిక సాంప్రదాయ జ్యోతిష్యాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ నక్షత్ర పద్ధతి తెలియకుండా శుక్రగ్రహము లగ్నం ప్రకారం 7వ స్థానంలో ఉందా లేదా అని చూస్తున్నారు. నక్షత్ర పద్ధతిలో చూస్తే ఈ రూల్ 100% మ్యాచ్ అవుతుంది. అర్థమైందా అండి? మరి నక్షత్ర పద్ధతి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 27 నక్షత్రాల డిగ్రీలు మీ మైండ్లో స్టోర్ అయి ఉండాలని. అప్పుడే ఈ ప్రిడిక్షన్ మీద చాలా ఖచ్చితమైన, చాలా స్పష్టమైన అవగాహన వస్తుంది. లేకపోతే ప్రిడిక్షన్ మీద ఖచ్చితమైన క్లియర్ ఐడియా అస్సలు ఉండదు. సో ఇది ఎలా చూడాలి? ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇందాక మనం వేసుకున్నాం ఒక చార్టు. ఇక్కడ ఇది ఉదాహరణకి ఇది అమ్మాయి చార్ట్ అనుకుందాం. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏదైనా ఓకే. ఇక్కడ ఏ లగ్నం అయింది? జనరల్గా ఇక్కడ కుంభలగ్నం అయింది. మరి కుంభలగ్నానికి శుక్రుడు 7వ స్థానంలో ఉంటే మ్యారేజ్ లేట్ అవుతుంది, జనరల్గా లేట్ అవుతుంది. 8వ స్థానంలో ఉంటే ఖర్చులు ఎక్కువగా ఇస్తాడు. ఇది కుంభలగ్నానికి సంబంధించిన రూలు. నేను ఈ రూల్ కూడా పోస్ట్ చేస్తాను, 1 by 1. ఖర్చులు ఎక్కువ ఇస్తాడు. మ్యారేజ్ లైఫ్ వరెస్ట్గా ఉంటుంది కుంభలగ్నానికి శుక్రుడు 8వ స్థానంలో ఉంటే. ఇప్పుడు చాలామంది ఎలా చూస్తున్నారు, డైరెక్ట్గా అంటే ఏంటిది, ఇక్కడ ఈ కుంభలగ్నానికి 1, 2, 3, 4, 5, 6, 7వ స్థానంలో శుక్రుడు ఉన్నాడా లేదా అనే కాన్సెప్ట్తో చూస్తున్నారు. అంతేనా అండి? ఇక్కడ నేను చెప్పే పద్ధతి ఏంటిది, 7వ స్థానానికి అధిపతి ఎవరు? సూర్యగ్రహం కదా. మరి సూర్యగ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇక చూడండి, కృతిక, ఉత్తరాషాఢ. ఈ 3 నక్షత్రాలు రాశిచక్రంలో ఎక్కడుంటాయి? మేషరాశిలో మరియు వృషభ రాశిలో కృతికా నక్షత్రం. అలాగే సూర్యగ్రహానికి 2వ నక్షత్రము సింహరాశిలో ఉత్తరా నక్షత్రం, కన్యా రాశిలో ఉత్తరా నక్షత్రం. తర్వాత 3వ నక్షత్రం ధనుసు రాశిలో ఉత్తరాషాఢ, మకరంలో ఉత్తరాషాఢ. అంటే ఈ నక్షత్రాలలో శుక్రగ్రహం స్థితి అయితే అప్పుడు శుక్రగ్రహము 7వ స్థానంలో చాలా బలంగా ఉందని అర్థం. డైరెక్ట్గా ఉంటే బలం లేనని, ఇక్కడ ఏమన్నాను, డైరెక్ట్గా వస్తే 60% అని చెప్పాను. అర్థమైందా అండి లాజిక్? అర్థమైంది కదా. కాబట్టి చాలామంది ఏమనుకుంటారు, అక్కడ 6వ స్థానం 7వ స్థానం అనగానే లగ్నం ప్రకారం 7వ స్థానంలో ఉందనే కాన్సెప్ట్తోనే చాలామంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, నేర్పించే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఎందుకు? వాళ్ళకు కేపీలో నక్షత్ర పద్ధతి ఒకటి ఉందని తెలియకపోవడమే. ఇది ఉంది, నక్షత్ర పద్ధతి కేపీలో నక్షత్ర పద్ధతి ఉంది కాబట్టే ప్రపంచమంతా వ్యాపించిపోయింది ఇది. ఈ కేపీ పద్ధతి అనేది రీసెంట్గా ఎప్పుడు వచ్చింది?
1975 నుంచి ఆ ప్రాచుర్యంలోకి వచ్చింది. దీన్ని ఎవరు తీసుకొచ్చారు? గురూజీ కె కె కృష్ణమూర్తి గారు. కాబట్టి దీనికి కేపీ పద్ధతి అని పేరు పెట్టారు. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, కేపీ పద్ధతి అనగానే చాలా ఆర్టికల్స్ వస్తాయి, చాలా బుక్స్ కూడా ఉన్నాయి కేపీ పద్ధతిలో. ఎక్కువగా ఇంగ్లీష్లోనే ఉన్నాయండి బుక్స్, కేపీలో తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయి కేపీ బుక్స్. సో మీరు ఈ పద్ధతిని అలవాటు చేసుకోవాలండి. క్లియర్ కదండి అందరికీ? అంటే ఇప్పుడు మనం ఎలా చూడాలి? డైరెక్ట్ చూడాలా? డైరెక్ట్గా ఉన్న ఫలితమే ఓకే. మనం ఎలా చూడాలి? నక్షత్రం ద్వారా చూద్దాం. క్లియర్ కదండి? ఇది మనకు కుంభలగ్నం వచ్చేటప్పటికి నేను చెప్పిన రూలే అక్కడ రాస్తాను. ఇప్పుడు మనం ఈరోజు ఏం వరకు చెప్పుకున్నాం? కర్కాటక లగ్నం వరకు చెప్పాను. ఈరోజు రూలు పోస్ట్ చేశాను. సో మీరు ఈ పోస్ట్ మీరు డైలీ ఫాలో అవ్వాలంటే మనది ఎన్ఎస్ ఆస్ట్రాలజీ ఇన్స్టిట్యూట్ వాట్సాప్ ఛానల్ ఉంది, నేను లింక్ కూడా పెట్టాను. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఆ లింక్ కూడా మీరు మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అవుతారు. ఓకేనా అండి? ఇక మనం క్లాస్లోకి వద్దాం. ఇప్పుడు ఇక మనం ఈ నక్షత్రాలను ఎలా ఐడెంటిఫై చేయాలి చూడండి. సింపుల్గా నా దగ్గర నేర్చుకున్న ఒక స్టూడెంట్, అతను ఎలా నక్షత్రాలు నేర్చుకునే కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఒకసారి చెప్తాను. ఉదాహరణకు చూడండి, ఇది ఇదేంటిది? కేతు గ్రహానికి అశ్విని మక మూల. అంటే వాళ్ళ ఇంట్లో అక్షర అనే అమ్మాయి ఉందంట, ఏ అని పెట్టుకున్నాడు. వాళ్ళ మేనల్లుడి పేరు మహేష్, వాళ్ళ మేనకోడలి పేరు మనస్విని. ఏఎంఎం గుర్తుందండి? అది అతని స్టైల్. అర్థమైందా? అది అతని స్టైల్ నేర్చుకోవడానికి. క్లియరా అండి? తర్వాత భరణి పుబ్బ పూర్వాషాఢ శుక్రగ్రహానికి. భరణి భారత్ పెట్రోల్ పంపు. అంటే ఇది వాళ్ళు ఎలా నేర్చుకున్నారో వాళ్ళు నాకు చెప్పారు. మరి భారత్ పెట్రోల్ పంపే కదండి. క్లియర్ కదా? అంటే ఈ విధంగా మీ స్టైల్ ఏంటి? ఒక్కొక్కరికి స్టైల్ ఉంటుంది కదండి నేర్చుకోవడంలో. మీ స్టైల్ను దృష్టిలో పెట్టుకొని ఈ 27 నక్షత్రాలు ఖచ్చితంగా బట్టి పట్టాల్సిందే. అప్పుడు మాత్రమే ఈ రాశి చక్రం చూడగానే, ఇక్కడ రాహు ఏ నక్షత్రంలో ఉంది? మీనరాశిలో ఉంది. మీనరాశిలో 16 డిగ్రీల 2 నిమిషాల 57 సెకండ్లో ఉంది. అనగానే ఇక్కడ మీకు లైట్ వెలగాలి బుర్రలో. ఇది శని గ్రహానికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రంలో, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉందని అర్థం చేసుకోవాలి. మరి ఇది ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంది కాబట్టి అధిపతి ఎవరు? శనిగ్రహం కదా. ఈ రాహు గ్రహం ఉండడం మీనరాశిలో ఉంది, 2వ స్థానంలో ఉంది. అంటే రాహు గ్రహము 2వ స్థానం యొక్క ఫలితాలు ఇవ్వదు. ఇక్కడ శనిగ్రహం ఏ స్థానాలకు అధిపతి అయ్యాడు? లగ్నాత్తు 1, 12కు అధిపతి అయ్యాడు. ఈ 1, 12కు అధిపతి అయిన శనిగ్రహం ఎక్కడ ఉంది? 6వ స్థానంలో ఉంది. అంటే ఈ రాహు గ్రహం 6వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యాడు. అర్థమైందా అండి? క్లియర్ కదా? అట్లాగే ఇప్పుడు శుక్రగ్రహం చూద్దాం. ఇక్కడ శుక్రగ్రహము 4, 9 స్థానాలకు అధిపతి. అంతే కదండి? ఇది క్లియర్ లగ్నం ప్రకారం. 4, 9 స్థానాలకు అధిపతి ఎందులో ఉంది? ఇది ఎందులో ఉందండి? ఉండడం మాత్రం 12వ స్థానంలోనే ఉంది. డిగ్రీల ప్రకారం ఇది 11వ స్థానంలో ఉందని అర్థం చేసుకోవాలి. మరి ఎందుకు 11వ స్థానం అన్నాము? చూడండి, ఇది 8 డిగ్రీస్లో ఉంది, 9 ఉంది, 12 కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 12 కూడా తీసుకోవచ్చు. 1 డిగ్రీ మైనస్ ఉన్నా సరే, 12వ స్థానం డిగ్రీలకు 1 డిగ్రీ మైనస్ ఉన్నా సరే అది 8వ స్థానంలో ఉందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకు డిగ్రీ ఎట్లా వెళ్ళిపోతాయి? ఇక్కడ 0 నుండి స్టార్ట్ అవుతుంది కదా. 0, 1, 2, 3, 4, 8, 9, 10. అంటే 12వ స్థానం డిగ్రీలు 9, శుక్రుడు 8. కాబట్టి మీకు సాఫ్ట్వేర్లో ఇది 8 అనే చూపిస్తుంది. 9 క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లాజికల్గా 8 కూడా అప్లై చేసుకోవచ్చు, 11 కూడా. ఇప్పుడు ఉదాహరణకి ఇది సూర్య నక్షత్రంలో ఉంది, అంతే కదండి ఇది. మరి సూర్య నక్షత్రంలో ఉంది కాబట్టి ఇది ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉందండి. 8 డిగ్రీల 10 నిమిషాల 56 సెకండ్లు. చూడండి ఒకసారి. ఇగో ఇక్కడ అంతే కదండి. ఇందులో 0 నుండి 10 డిగ్రీల వరకు సూర్యగ్రహానికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం. కాబట్టి ఇది ఎందులో ఉంది? ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం అనగానే సూర్యగ్రహం అని మీకు తెలియాలి.
అది సూర్యగ్రహానికి చెందిన 3వ నక్షత్రం అని మీకు తెలియాలి. మీకు తెలిసినప్పుడు సూర్యగ్రహం యొక్క స్థితి ఎక్కడుందో చూస్తారు. లగ్నం ప్రకారం 7వ స్థానానికి అధిపతి అయింది. అంటే శుక్రుడు 7వ స్థానానికి వచ్చాడు కదండి. ఇందాక నేను ఏ ఫలితం చెప్పాను? ఆ ఫలితం ఇక్కడ వర్తిస్తుంది. అర్థమైందా? శుక్రుడు డైరెక్ట్గా లేడు 7వ స్థానంలో. ఉందా అండి? ఇందాక నేను ఏం చెప్పాను? కుంభలగ్నానికి 7వ స్థానంలో శుక్రుడు వస్తే మ్యారేజ్ కాస్త లేట్గా చేస్తాడని చెప్పాను. అంతే కదండి? అంతే కదా. ఇప్పుడు సూర్యగ్రహం ఎక్కడున్నాడు రాశిచక్రంలో? చూడండి, సూర్యగ్రహం వచ్చేసి ఇగో 10వ స్థానంలో ఉంది. అంతే కదండి. అంటే ఈ శుక్రగ్రహం 10వ స్థానానికి స్ట్రాంగ్ అయిపోయింది. అర్థమైందా అండి? ఎందుకు ఎందుకు స్ట్రాంగ్ అయింది? శుక్రగ్రహము సూర్య నక్షత్రంలో ఉండడం చేత ఈ శుక్రగ్రహం యొక్క నక్షత్రాధిపతి 10వ స్థానంలో స్థితి అవ్వడం చేత ఈ శుక్రగ్రహము 10వ స్థానానికి స్ట్రాంగ్ అయిపోయాడు. అంటే శుక్రగ్రహము ఫస్ట్ 10వ స్థానం యొక్క ఫలితాలే ఇస్తుంది. చాలామంది ఏమనుకుంటారు, ఈ శుక్రుడు 4, 9 స్థానాలకు అధిపతి అయింది. మళ్ళీ నేను రిటర్న్లో రాస్తానండి శుక్రగ్రహం గురించి, ఇంకా క్లియర్గా వస్తుంది. చూడండి, శుక్రగ్రహము ఏ స్థానాలకు అధిపతి అయింది? 4, 9. ఇక చూడండి, 4, 9 స్థానాలకు అధిపతి అయింది. ఎందులో ఉంది? 12వ స్థానంలో ఉంది. ఆక్యుపెంట్ అండి. ఆక్యుపెంట్ అంటే 12వ స్థానంలో ఉంది. సారీ, 12వ స్థానంలో ఉంది ఆక్యుపెంట్. ఇక 12వ స్థానంలో ఉంది. మరి ఏ నక్షత్రంలో ఉంది? స్టార్ నక్షత్రం. ఏ నక్షత్రం అండి? సన్ స్టార్లో ఉంది. అంతే కదా. సన్ స్టార్లో ఉంది కాబట్టి ఇక్కడ లగ్నం ప్రకారము సూర్యగ్రహం 7వ స్థానానికి అధిపతి అయ్యాడు. కాబట్టి 7వ స్థానంలో బలంగా ఉంది. క్లియర్ కదండి. మరి 7వ స్థానానికి అధిపతి అయిన సూర్యగ్రహం ఎక్కడుంది? 10వ స్థానం వృశ్చిక రాశిలో ఉంది. అంతే కదా. అంటే 10వ స్థానానికి సూర్యగ్రహము స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయ్యాడు. చాలామంది ఏమనుకుంటారు, ఈ శుక్రగ్రహము 4, 9 స్థానాల యొక్క ఫలితాలే ఇస్తుంది అనుకుంటారు. ఇవ్వదు. ఇది లాస్ట్ ప్రయారిటీ. 4, 10, 4, 9. మళ్ళీ తర్వాత సెకండ్ ప్రయారిటీ ఏంటిది? ఆక్యుపెంట్ కాబట్టి 12వ స్థానం. మరి తర్వాత ఏ ప్రయారిటీ? 7వ స్థానం. ఫస్ట్ ప్రయారిటీ 10వ స్థానం. ఇవన్నీ మీకు సిగ్నిఫికేటర్ టేబుల్లో ఉంటుందండి. నేను ఒకసారి చూపిస్తాను. సిగ్నిఫికేటర్ టేబుల్ మీద మీరు క్లిక్ చేస్తే వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడ సిగ్నిఫికేటర్ టేబుల్ ఉంది. ఇగో శుక్రగ్రహం బిఎల్ అంటే అధిపతి అండి. శుక్రగ్రహం దేనికి అధిపతి అయ్యాడు? 4. చూశారు కదా. 4వ స్థానానికి, మళ్ళీ 10వ స్థానానికి అధిపతి శుక్రుడు. 9వ స్థానానికి, 9 చెప్పుకున్నాము. ఎందులో స్థితి అయ్యాడు? ఎందులో ఉన్నాడండి? 12 అని చెప్పుకున్నాం. చూడండి, ఇక్కడ 12 లేదు, 11 ఇచ్చింది. ఎందుకంటే 1 డిగ్రీ మైనస్ అయింది కదా. అంతే కదండి. ఇందాకేం చెప్పాను? 1 డిగ్రీ మైనస్ అయినా సరే 11లో ఉంటుంది అన్నాను. అంతే కదా. 11లో ఉన్నాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చేసింది? 10వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యాడు. ఏ గ్రేడ్ అండి. ఏ గ్రేడ్ అంటే స్ట్రాంగ్, బి అంటే సెకండ్ ప్లేస్, సి అంటే థర్డ్ ప్లేస్, డి అంటే ఫోర్త్ ప్లేస్. క్లియర్ కదండి. మెసేజ్ చేయండి ప్లీజ్. అర్థమైందా అండి నేను చెప్పిన కాన్సెప్ట్? అర్థం కాకపోతే నేను మళ్ళీ ఒకసారి చెప్తానండి. ప్లీజ్ మెసేజ్ చేయండి తొందరగా. నాకు అర్థమవుతుంది. మీరు మెసేజ్ చేస్తే నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తాను. ఇదే చెప్తానండి. ఇంకొక 20 నిమిషాలు ఇదే పద్ధతి మళ్ళీ చెప్తాను. ఓకే, మళ్ళీ చెప్పండి అన్నారు. ఓకే, ఇలా అడిగితే నేను మళ్ళీ చెప్తాను. చూడండి, ఇప్పుడు ఉదాహరణకు, ఇప్పుడు ఇది రాశి చక్రం. చూడండి, ఉదాహరణకి ఇప్పుడు ఏ గ్రహం తీసుకుందాము? కేతు. ఉదాహరణకి ఇప్పుడు గురుగ్రహం తీసుకుందామండి. గురుగ్రహం, ఇక్కడ నేను గురుగ్రహం నుంచి రాస్తాను, జాగ్రత్తగా వినండి. గురుగ్రహం నుండి. ఓకే, గురుగ్రహం ఇక్కడ లగ్నానికి ఏ స్థానాలకు వచ్చాడండి? మెసేజ్ చేయండి. ఏ స్థానాలకు వచ్చాడు గురుగ్రహము? గురుగ్రహం లగ్నం ప్రకారము 2, 11 స్థానాలకు అధిపతి అయ్యాడు. 2, 11 స్థానాలకు అధిపతి. అంతే కదండి. అంతే కదా.
2, 11 స్థానాలకు అధిపతి. ఈ 2, 11 స్థానాలకు అధిపతి అయిన గురుగ్రహం ఎక్కడున్నాడు? 8వ స్థానంలో ఉందండి. ఎందుకంటే ఇక్కడ 9వ స్థానం డిగ్రీలు 20, ఇది 16 డిగ్రీస్లో ఉంది. అంటే 8వ స్థానంలో స్థితి అయిందని అర్థం చేసుకోవాలి. క్లియర్ కదండి? అంటే 8వ స్థానం 17 డిగ్రీల 44 నిమిషాల 52 సెకండ్ల నుండి 9వ స్థానం 20 డిగ్రీల 2 నిమిషాల 32 సెకండ్ల వరకు 8వ స్థానమే అవుతుంది. క్లియర్ కదండి? ఎక్కడైతే డిగ్రీలు స్టార్ట్ అయ్యాయో మళ్ళీ నెక్స్ట్ హౌస్ వరకు ఆ స్థానమే అవుతుంది. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ప్లాట్ పంచుకుంటున్నారు, ఒకరిదొక ప్లాట్ ఒకరిదొక ప్లాట్, అంతే కదండి? సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ ఫాలో అవ్వండి. అంటే ఇక్కడ గురుగ్రహం ఎందులో ఉన్నట్టు? 8వ స్థానంలో ఉందని అర్థం చేసి, ఎందుకంటే 20 డిగ్రీల కంటే ఇది 4 డిగ్రీలు మైనస్ అయిపోయింది కదా, అంతే కదా? క్లియర్ కదండి? ఇది ఎలా వస్తాయి ఈ డిగ్రీలు? కింది నుంచి స్టార్ట్ అవుతాయండి. తర్వాత ఇప్పుడు ఎందులో ఉంది ఇది? 8వ స్థానంలో ఉంది, అంతే కదా? 8వ స్థానంలో ఏ నక్షత్రంలో ఉంది ఇది? ఏ నక్షత్రంలో ఉందండి? రాహు గ్రహానికి చెందిన స్వాతి నక్షత్రంలో ఉంది. 16 డిగ్రీల 3 నిమిషాల 49 సెకండ్లు అనగానే రాహు గ్రహానికి చెందిన స్వాతి నక్షత్రంలో ఉంది. కాబట్టి ఈ గురుగ్రహం అంటే బృహస్పతి అన్న గురుగ్రహం అన్న ఒకటేనండి. ఈ గురుగ్రహము రాహు దగ్గరికి వెళ్ళిపోతాడు. మరి రాహు ఎక్కడున్నాడు? 1 డిగ్రీ కాబట్టి మనకు సాఫ్ట్వేర్లో ఇది ఒకటే చూపిస్తుంది. 17వ స్థానం డిగ్రీలకు 1 డిగ్రీ మైనస్ అయింది కాబట్టి మనం 2వ స్థానం కూడా తీసుకోవచ్చు. ఓకేనా అండి? 2 కూడా తీసుకోవచ్చు. సో ఇది ఏమైంది? నేను 1, 2 వేస్తాను ఆబ్లిక్ పెట్టి. చూడండి, అంటే ఈ గురుగ్రహము 2వ స్థానానికి అధిపతి అయింది, మళ్ళీ 2వ స్థానానికి డబుల్ టైం అయింది కదా. అంటే ఇక్కడ ఈ గురుగ్రహం 2వ స్థానం యొక్క ఫలితాలు 100% ఇచ్చి తీరుతాడు. అర్థమైందా అండి? క్లియర్ కదా? ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి ఎప్పటికప్పుడు, చేస్తే నాకు అర్థమవుతుందండి. మెసేజ్ చేయండి ఎప్పటికప్పుడు, నేను మెసేజ్ని చూసుకుంటూ నేను క్లాస్ చెప్తాను. తర్వాత ఇప్పుడు మనకు సిగ్నిఫికేటర్ టేబుల్లో చూడండి, ఇగో యాక్చువల్గా ఇది 1కే డబుల్ టైం, 1కి స్ట్రాంగ్ అవుతుందండి, 2 అని చూపించదు ఏ కాన్సెప్ట్లో. ఇప్పుడు మనం ఇది 1 డిగ్రీ లోపు ఉంది కాబట్టి నేను 2 కూడా వేసుకున్నాను. ఒక్కసారి సిగ్నిఫికేటర్ టేబుల్ చూడండి. ఇదిగో ఇక గురుగ్రహం దేనికి ఇచ్చాను అధిపతి? ఇక 2వ స్థానానికి, ఇక బృహస్పతి. మీరు ఏ సాఫ్ట్వేర్ చూసుకుని ఇలా ఉంటుందండి, మన సాఫ్ట్వేరే కాదు, కేపీ పద్ధతిలో ఉండే ఏ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నా ఇదే ఉంటుంది. అక్కడ ఏమి ఇస్తారంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 మెథడ్ ఇస్తాడు. ఇక్కడ ఏమో నేను ఏబిసిడి అని ఇచ్చాను, కొందరేమో L1, L2, L3, L4 అని ఇస్తారు. ఓకేనా అండి? నేనేమి ఇచ్చాను? దీని యొక్క అబ్రివేషన్ కూడా ఇచ్చాను. ఏ అంటే పీసీఓ, బి అంటే ఆక్యుపెంట్ అంటే స్థితి. ఇప్పుడు ఎందులో స్థితి అయింది? 8లో స్థితి అయింది కదా. ఇక చూడండి, ఇక 8వ స్థానంలో, ఇక చూశారు కదా, గురుగ్రహం స్థితి అయింది కదా. మరి ఎక్కడికి స్ట్రాంగ్ అయిపోయింది? లగ్నానికి చూపిస్తుంది ఇక్కడ. ఇక చూడండి, నేను 2 కూడా వేసుకున్నాను. ఎందుకు వేసుకున్నాను? అది 1 డిగ్రీ తేడా ఉంది కాబట్టి 2 కూడా వేసుకున్నాను. లాజికల్గా 2 కూడా వచ్చినట్టే. కాబట్టి సాఫ్ట్వేర్లో 1 డిగ్రీ మైనస్ ఉన్నా సరే 1వ స్థానంలో చూపించింది. క్లియర్ కదండి? అర్థమైందా అండి కాన్సెప్ట్? ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇంకొకటి కూడా చూపిస్తాను, ఇంకొక ప్లానెట్ కూడా చూపిస్తాను. తర్వాత ఇంకొకటి అండి, ఉదాహరణకు ఇప్పుడు ఏ ప్లానెట్ తీసుకుందాము? సూర్యగ్రహం తీసుకుందాం. ఓకేనా అండి? సూర్యగ్రహము 7వ స్థానానికి అధిపతి అయ్యాడు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ వేస్తున్నాను. సన్ దేనికి అధిపతి అయ్యాడు? 7వ స్థానానికి అధిపతి అయ్యాడు. ఏ స్థానంలో స్థితి అయింది? 7వ స్థానానికి అధిపతి అయిన సూర్యగ్రహం ఏ స్థానంలో ఉంది? ఇక్కడ చూడండి, 10వ స్థానంలో ఉంది, అంతే కదండి? క్లియర్ కదా? ఇక 10వ స్థానంలో ఉంది. ఇక 10వ స్థానంలో. మరి ఏ నక్షత్రంలో ఉంది ఇది? 27 డిగ్రీలు అనగానే బుధగ్రహానికి చెందిన జ్యేష్ఠ నక్షత్రంలో ఉందని అర్థం చేసుకోవాలి, అంతే కదా? మరి జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి ఎవరు? బుధుడు కదా. ఇక్కడ బుధుడు 5, 8 స్థానాలకు అధిపతి అయ్యాడు. ఇక 5, 8 స్థానాలకు అధిపతి అయ్యాడు. మరి 5, 8 స్థానాలకు అధిపతి అయిన బుధుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? ఇక ఎక్కడున్నాడు? 9లో ఉంది, 10లో లేదు. ఇప్పుడు 1 డిగ్రీ లోపు ఉంటే 10 తీసుకోవచ్చు, 1, 2 డిగ్రీస్ లోపు ఉంటే 9లో ఉంది. కాబట్టి సూర్యగ్రహం 9వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యాడు.
అంటే ఈ సూర్యగ్రహము 9వ స్థానం యొక్క ఫలితాలే ఫస్ట్ ఇస్తాడు. మరి సూర్యగ్రహం 9వ స్థానానికి ఎలాంటి విషయాన్ని కారకత్వం వహిస్తుంది? మంచి సంఘంలో మంచి గుర్తింపును తీసుకొని వస్తుంది, మంచి నేమ్ అండ్ ఫేమ్ ఇస్తుంది సూర్యగ్రహం. ఈ కారకత్వాలు మీకు తెలియాలి. నేను ఒకసారి ఇక్కడ చూపిస్తా చూడండి, సిగ్నిఫికేటెడ్ టేబుల్లో ఒకసారి చూడండి. సిగ్నిఫికేటెడ్ టేబుల్లో ఇక సూర్యగ్రహం 7వ స్థానానికి అధిపతి కదా. ఇక చూడండి, ఇక బిఎల్ అంటే భావాలాడండి. భావాలాడ అన్న ఒకటే, అధిపతి అన్న ఒకటే. చూడండి 7వ స్థానం ఇక సూర్యుడు, చూశారు కదా సూర్యుడు. మరి ఏ నక్షత్రంలో ఉంది? ఆకుపెంట్ ఎక్కడని చెప్పుకున్నాము? 10వ స్థానం అన్నాం, అంతే కదండి. ఇక 10వ స్థానం ఆకుపెంట్ కాబట్టి ఇక చూడండి 10వ స్థానం దగ్గర సిలో ఉంది, చూశారు కదా. ఇక ఇక ఆకుపెంట్ సి, చూశారు కదండి. ఇది సూర్యుడు కూడా ఉన్నాడు. ఇక మరి ఎందులో స్ట్రాంగ్ అయింది? 5, 8లో బలంగా ఉందన్నాను. ఇక చూడండి 5వ స్థానంలో, ఇక 5వ స్థానంలో సూర్యుడు, చూశారు కదా. శని కూడా ఉంది, శని కూడా వచ్చేసినట్టే. సూర్యుడు ఉన్నాడు. ఇక ఇంకెందులో? 8లో చూడండి, 8వ స్థానంలో సూర్యుడు. మరి ఎక్కడ స్ట్రాంగ్ అయిందన్నాను? 9వ స్థానంలో. ఇక చూడండి 9వ స్థానంలో ఏ గ్రేడ్లో ఉన్నాడు, చూశారు కదండి. క్లియరా అండి? సో నేను ఇదే పద్ధతి నేను మీకు పంపించిన బుక్లో కూడా ఇచ్చానండి, ప్రీ పీడిఎఫ్ బుక్లో కూడా ఇచ్చాను. నేను అది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను, ఒకసారి చూడండి అందరూ. నేను ఇప్పుడు అది కూడా ఓపెన్ చేస్తున్నానండి. ఇందులోనే నేను లాస్ట్ పేజ్లో ఇచ్చాను, గురువుగారి చార్ట్ ఇచ్చానండి. ఒకసారి చూద్దాం, ఇంకా మీకు క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. ఒకసారి చూడండి, లాస్ట్ పేజ్లో ఇచ్చాను. ఇక ఇది చార్ట్ అండి, ఇది చార్ట్ చూడండి. ఇది గురువుగారి చార్ట్ అండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ ఇన్ ద వరల్డ్, గురూజీ కేఎన్ రావు గారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సమయానికి లగ్నం ఏమైందండి? తులా లగ్నం అయింది, అంతే కదండి. కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇగో తులా లగ్నం అయింది. మరి ఈ తులా లగ్నానికి అధిపతి ఎవరు? శుక్రగ్రహం, అంతే కదా. అలాగే 2వ స్థానానికి అధిపతి ఎవరు? కుజుడు. మరి 3వ స్థానానికి అధిపతి ఎవరు? గురుగ్రహం. ఇక్కడ చూడండి గురుగ్రహము, ఒకసారి ఇక్కడ చూడండి, క్లియర్గా చూడండి ఈ స్క్రీన్ మీద, ప్రతి ఒక్కరు చూడండి. ఇక్కడ గురుగ్రహము తులా లగ్నానికి 3, 6 స్థానాలకు అధిపతిని ఇచ్చాను, చూశారు కదా. ఇగో తులా లగ్నానికి 3, 6 స్థానాలకు అధిపతి. ఈ 3, 6 స్థానాలకు అధిపతి అయిన గురుగ్రహం ఇక 10వ స్థానంలో, ఇక బుధగ్రహానికి చెందిన ఆశ్లేష నక్షత్రంలో ఉంది, అంతే కదా. ఆశ్లేష నక్షత్రంలో ఉండడం చేత చూడండి ఇక్కడ డిగ్రీస్ కూడా, ఇగో ఇందులో ఆశ్లేష నక్షత్రం ఎక్కడ స్టార్ట్ అయింది? 16.40 నుంచి 30 డిగ్రీలు. అంటే ఇప్పుడు ఈ గురువుగారి చాట్లో బుధగ్రహానికి చెందిన ఆశ్లేష నక్షత్రంలోనే ఉంది కదా. కాబట్టి గురుగ్రహము 9, 12 స్థానాల్లో బలంగా ఉన్నాడు. ఎందుకు? ఇక్కడ ఈ బుధగ్రహము ఈ తులా లగ్నానికి 9, 12 స్థానాల్లో స్థానానికి అధిపతి అయ్యాడు కాబట్టి గురుగ్రహము 9, 12 స్థానాల్లో బలంగా ఉన్నాడు. మరి 9, 12 స్థానాలకు అధిపతి అయిన బుధగ్రహం ఎక్కడ ఉంది? కన్యారాశిలోనే ఉంది. అంటే కన్యారాశి డిగ్రీలకు 4 డిగ్రీలు మైనస్ అయింది కదా. కాబట్టి ఈ బుధగ్రహం 11వ స్థానంలో ఉందని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ గురుగ్రహం 11వ స్థానానికి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయ్యాడు. అర్థమైంది కదండి అందరికీ? క్లియరా అండి? ప్లీజ్ ఒకసారి మెసేజ్ చేయండి, ప్లీజ్ తొందరగా మెసేజ్ చేయండి, నేను తర్వాత స్టెప్ చేస్తాను. అర్థమైందా అండి అందరికీ? ఎవరు మెసేజ్ చేయట్లేదు? ఓకే, క్లియర్ అని పెట్టారండి చాలామంది, వెరీ క్లియర్ అని పెట్టేశారు. ఓకే, అంటే ఈ పద్ధతిలో మనకు 27 నక్షత్రాల కాన్సెప్ట్ తెలియాల్సిందేనండి. తెలిస్తే ప్రిడిక్షన్ వచ్చేస్తుంది. మరి ఇలా తెలుసుకున్నాం. మరి ఈ చార్ట్లో ఉదాహరణకు ఇంకొక ప్లానెట్ కూడా చూద్దాం. శనిగ్రహం తీసుకుందాం. శనిగ్రహము తులా లగ్నానికి 4, 5 స్థానాలకు అధిపతి అయింది, అంతే కదండి. చూడండి ఇక 4, 5 స్థానాలకు అధిపతి, అంతే కదా. ఇక్కడ క్లియర్గా రాశాను చూడండి, 4, 5 స్థానాలకు అధిపతి అయింది. ఈ 4, 5 స్థానాలకు అధిపతి అయిన శని ఎక్కడున్నాడు? ఇక 3వ స్థానము ధనుసు రాశిలో ఉన్నాడు. ఇక్కడ అదే ఇచ్చాను చూడండి, 3వ స్థానం ధనుసు రాశిలో
ఎన్ని డిగ్రీలు? 24 డిగ్రీల 10 నిమిషాల 12 సెకండ్లు. అంటే మరి ఏ నక్షత్రంలో ఉంది? మరి తెలియాలి కదా. చూడండి, ఇగో 13.20 నుండి 26.40 వరకు ఉంది, అంతే కదా. ఇక్కడ ఈ శనిగ్రహము శుక్ర నక్షత్రంలో స్థితి కావడం చేత శుక్రగ్రహం ఏ స్థానాలకు అధిపతి అయింది? లగ్నం ప్రకారము 1-8 స్థానాలకు అధిపతి అయింది, అంతే కదండి. అంతే కదా. అంటే ఈ అంటే ఈ శనిగ్రహం 1-8 స్థానాల్లో బలంగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి. మరి ఈ 1-8 స్థానాలకు అధిపతి అయిన శుక్రుడు ఎక్కడున్నాడు? కేపీ ప్రకారము 12లో ఉన్నాడు, అంతే కదా. 23 డిగ్రీలకు ఉండడం తులారాశిలోనే ఉంది, స్థానం మాత్రం 12వ స్థానంలో ఉంది. అంటే ఈ శనిగ్రహం 12వ స్థానానికి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయ్యాడు. క్లియర్ కదండి. అంటే ఇక్కడ శనిగ్రహము 3వ స్థానానికి పూర్ణాయుష్, 8వ స్థానానికి కూడా పూర్ణాయుషే. అర్థమైందా అండి? పూర్ణాయుష్ కారకత్వం వహిస్తాడు. మరి ఇక్కడ శనిగ్రహం ఫిజికల్గా 8వ స్థానంలో ఉందా అండి? లేదు కదా. ఉందా? లేదు. కాబట్టి ఈ శనిగ్రహము శుక్ర నక్షత్రంలో స్థితి కావడం చేత 8వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యాడు, అలాగే లగ్నానికి స్ట్రాంగ్ అయ్యాడు. ఇంకా ఎక్కువ దేనికి స్ట్రాంగ్ అయ్యాడు? 12వ స్థానానికి. శుక్రగ్రహము 1వ స్థానానికి పూర్ణాయుషే, 8వ స్థానానికి కూడా పూర్ణాయుషే, 3వ స్థానానికి కూడా పూర్ణాయుషే, 12వ స్థానానికి కూడా పూర్ణాయుషే. అంటే శనిగ్రహము 8వ స్థానంలో బలంగా ఉంది కాబట్టి గురువు గారికి పూర్ణాయుష్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు 95 ఇయర్స్ ఉన్నాయి గురువు గారికి. అర్థమైందా అండి? ఢిల్లీలో ఉన్నారు మన తెలుగువారే. 95 ఇయర్స్, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా. కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉండి ఆయుష్ ఉంటుంది. మరి అదేలాగా చూడడం, శుక్రుడు 1వ స్థానానికి వస్తే సంజీవిని యోగ. మరి ఇక్కడ శుక్రుడు 1వ స్థానానికి అధిపతి అయ్యాడు, ఉండడం మాత్రం 12వ స్థానంలో ఉంది. అంటే తులారాశిలోనే ఉంది కదా. అంటే శుక్రగ్రహం యొక్క ప్రభావంలో లగ్నం ఉంది కాబట్టి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా పూర్ణాయుష్ని ఇచ్చాడు. క్లియరా అండి? ఈ విధంగా కారకత్వాలు కూడా మనకు అడిషనల్గా తెలియాలి. ఎప్పుడైతే ఈ కారకత్వాలు మనకు తెలుస్తాయో అప్పుడు ఈ ప్రిడిక్షన్ మీద ఇంకా పట్టు అనేది వచ్చేస్తుంది. నేను ఒక్కసారి కారకత్వాలు కూడా చూపిస్తానండి, ఒక్కసారి చూడండి. చాలామంది దగ్గర బుక్స్ కూడా ఉన్నాయి అవి. ఇవి కారకత్వాలండి. సూర్యగ్రహం 1వ స్థానానికి శరీరం, ఆరోగ్యం గురించి, అందం గురించి, ఆధ్యాత్మికత కూడా. మళ్ళీ అలా 5వ స్థానానికి ఆధ్యాత్మిక జ్ఞానం. తర్వాత చంద్రగ్రహం 1వ స్థానానికి బాల్యం, 2వ స్థానానికి వంశం. అలాగే కుజగ్రహం 3వ స్థానానికి ధైర్యం, రక్త సంబంధాలు, తోబుట్టువులు 2వ స్థానానికి. 6వ స్థానానికి శత్రువులు, లిటిగేషన్, యాక్సిడెంట్స్ 6వ స్థానానికి. అలాగే బుధగ్రహము 1వ స్థానానికి బాల్యం, స్కిన్ ప్రాబ్లమ్స్, 2వ స్థానానికి స్పీచ్, 3వ స్థానానికి కమ్యూనికేషన్ స్కిల్స్. తర్వాత గురుగ్రహం 1వ స్థానానికి మంచి నాలెడ్జి. గురుగ్రహం 1వ స్థానానికి పూర్ణాయుష్ కూడా ఇక్కడ ఇవ్వలేదు, రాసుకోండి. గురుగ్రహం 1వ స్థానానికి పూర్ణాయుష్ని కూడా ఇస్తాడు. 9వ స్థానానికి తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు, అదృష్టం, ఉన్నత విద్యాభ్యాసం, టీచర్స్ అండి. ఈ గురువు గారు ఒక 50 సంవత్సరాలు టీచింగ్ ప్రొఫెషన్లోనే ఉన్నారు. ఎందుకు? గురుగ్రహం 9వ స్థానంలో బలంగా ఉంది కదా, అంతే కదండి. ఎలా వచ్చింది? బుధగ్రహం ద్వారా వచ్చేసింది. ఇక చూడండి సిగ్నిఫికేటెడ్ టేబుల్, ఇక్కడ నేను అడ్డం వేశాను. ఇక 9వ స్థానంలో గురుగ్రహం బలంగా, సహజంగా ఏ ఏ ఏ ఏ ప్లేస్లో ఉంటే, ఏ గ్రేడ్లో ఉంటే బలంగా ఉన్నట్టు. ఇక్కడ ఏలో లేరు, బిలో లేరు కాబట్టి సిలో ఉంది కాబట్టి చాలా బలంగా ఉందని అర్థం గురుగ్రహం. మరి ఇక్కడ 9వ స్థానంలో కనబడుతుందా గురుగ్రహం? లేదు కదా, నక్షత్రం ద్వారా వచ్చింది. కాబట్టి గురుగ్రహము 9వ స్థానానికి టీచింగ్ ప్రొఫెషన్ అండి. మీరు ఎవరిదైనా చూడండి, టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ కానివ్వండి, ప్రైవేట్ టీచర్స్ కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి, గురుగ్రహము 9వ స్థానానికి వచ్చి తీరుతాడు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరి డైరెక్ట్గా చూడకూడదు. కొంతమందికి ఒక 50% డైరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మరి మిగిలిన మరి టీచర్స్ అందరికి మ్యాచ్ అవ్వాలి కదా.
మరి 100% రావాలి కదా. ఎప్పుడు వస్తుంది? ఈ గురుగ్రహం యొక్క నక్షత్రం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ టీచింగ్ ప్రొఫెషన్లో ఎవరైతే ఉన్నారో ఈ గురుగ్రహము 9వ స్థానాధిపతి యొక్క నక్షత్రంలో ఖచ్చితంగా ఉండి తీరుతాడు. ఈ విధంగా ఐడెంటిఫై చేయాలి. తర్వాత శుక్రగ్రహం 1వ స్థానానికి అందం అండి, 2వ స్థానానికి కనుబొమ్మలు, నగలు. ఎవరికైతే శుక్రగ్రహం 2వ స్థానంలో బలంగా ఉంటుందో వాళ్ళు బంగారం చాలా ఎక్కువగా ఉంటారు. తర్వాత శనిగ్రహం 1వ స్థానానికి వెంట్రుకలు, 3వ స్థానానికి ఆయుర్దాయం. ఇప్పుడు మనం 3వ స్థానమేగా చెప్పుకుంది. మరి 8వ స్థానానికి ఏమి ఇచ్చాను చూడండి, బాధలు కూడా ఇచ్చాను, వ్యాధులు కూడా ఇచ్చాను, దీర్ఘాయువు కూడా ఇచ్చాను. అంటే ఇక్కడ నెగటివ్ ఫలితం కూడా ఇచ్చాను కదా, నేను బాధలు కూడా ఇచ్చాను. అంటే ఆ శనిగ్రహం బలహీనంగా ఉంటే బాధలండి, బలంగా ఉండి 8వ స్థానానికి వస్తే దీర్ఘాయువు, పూర్ణాయుష్. అర్థమైందా అండి అందరికీ కాన్సెప్ట్? ఈ విధంగా మనం 27 నక్షత్రాల కాన్సెప్ట్ను పరిగణలోకి తీసుకొని మనం ప్రిడిక్షన్ చెప్పడం తెలియాలండి. అప్పుడే మనకు దీని మీద చాలా స్పష్టమైన అవగాహన వస్తుంది. లేకపోతే మనకు ఈ ప్రిడిక్షన్ మీద అంత స్పష్టమైన అవగాహన రాదండి.